మిత్రులారా నమస్తే. నిన్న జంతర్ మంతర్లో కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో యువతీ యువకుల ఆగ్రహోదగ్రమైనటువంటి నిరసన ప్రదర్శన జరిగింది. విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను డిమాండ్ చేస్తూ. సో దీన్ని నిన్నంతా మనం చూస్తూనే ఉన్నాం. అద్భుతంగా జరిగింది. దీని వెనక అసలు ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఆవిర్భావం వెనక దాన్ని సృష్టించినటువంటి ఆన్లైన్లో దాన్ని సృష్టించినటువంటి ఫౌండర్ ఎవరైతే ఉన్నాడో అభిజిత్ దీప్కే బోస్టన్లో అమెరికాలో అతని వెనక, అలాగే నిన్న జరిగినటువంటి ప్రదర్శన వెనక ఎవరో ఉన్నారు, ఎవరో నడిపిస్తున్నారు వెనక ఉండి దీన్నంతా అని చెప్పి నిన్న మొన్నటి వరకు రాహుల్ గాంధీ ఉన్నాడు, ఆమ్ ఆద్మీ పార్టీ ఉన్నారు, అది ఇది అనేటటువంటి మాటలు ప్రోపగాండా ప్రచారం మనం వింటూ వచ్చాం. కానీ నిన్న చాలా బలమైనటువంటి ఒక ప్రచారం మనకి ముందుకొచ్చిందండి. అదేమిటంటే అసలు దీని అంతటి వెనక కూడా అమిత్ షా, మోడీ వీళ్ళే ఉన్నారు, వీళ్ళే నడిపిస్తున్నారు దీన్ని అని ఈ వీడియోలో మనం చర్చిద్దాము. ఈ వాదన వెనక ఏమైనా పస ఉందా? ఈ సందేహాలు అనుమానాలకు తావిచ్చేటటువంటి కారణాలేంటి, అంశాలేంటి, అది ముందు చూద్దాము. అలాగే ఈ ఈ వీళ్ళు చెప్తున్నటువంటి వ్యక్తం చేస్తున్నటువంటి అనుమానాలకు సందేహాలకు సమాధానంగా కూడా ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఆవిర్భావం నేపథ్యం దాని గురించి అసలు ఏం జరిగింది ఏమిటి అనేటటువంటిది. అంటే వీళ్ళ వెనక నిజంగానే అమిత్ షా, మోడీ ఉన్నారా లేరా, ఉండడానికి అవకాశాలు ఏంటి, లేకుండా ఉండడానికి అవకాశాలు ఏంటి, ఈ వీడియోలో క్షుణ్ణంగా నేను మీకు విశదీకరిస్తాను. మిత్రులారా, దేశం పట్ల ఇసుమంతైన అభిమానం, ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్న ఆసక్తి, దేశ భవిష్యత్తు పట్ల ఈ ఈ యువతరం పట్ల కించిత్తు అయినా ప్రేమ ఉంటే తప్పనిసరిగా ఒక్కసారి ఈ వీడియో పూర్తిగా మీరు వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, అమిత్ షా, మోడీ ఉన్నారు అనేటటువంటి అనుమానాలకు ఆస్కారం ఇచ్చేటటువంటి ఏమిటి అంటే నిజంగా జంతర్ మంతర్లో ఆందోళన చేయాలి, ప్రదర్శన చేయాలంటే కొన్ని రోజుల ముందుగానే ప్రయర్ పర్మిషన్ తీసుకోవాలి. కాక్రోచ్ జనతా పార్టీ తీసుకోలేదు. ఆ రోజే నిన్నటికి నిన్నే ఏ రూపంలో పర్మిషన్ వచ్చింది ఏమిటి అనేటటువంటిది మనం చూద్దాం. పర్మిషన్ తీసుకోలేదు. పోనీ పర్మిషన్ తీసుకోవడానికి అభిజిత్ దీప్కే రావాల్సిన అవసరం లేదు. కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నటువంటి ఈ CJP ఈ స్పోక్స్ పర్సన్స్, ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో కాక్రోచ్ జనతా పార్టీ, వాళ్ళు వెళ్ళి అప్లై చేయొచ్చు. వాళ్ళు అప్లై చేయలేదు. అభిజిత్ దీప్కే వస్తాడని చెప్పేసి ఆయన వచ్చిన తర్వాత అప్లై చేయడానికి ఉంచారు అక్కడ. అది ఏం జరుగుతుందనేది అందరికీ అనుమానం. కానీ పర్మిషన్ నిమిషాల్లో ఎలా వచ్చింది? ఏలిన వారి దయ లేకపోతే, కరుణా కటాక్షాలు లేకపోతే ఎలా వచ్చింది పర్మిషన్ అనేటటువంటిది. ముందు అభిజిత్ దీప్కే మీరందరూ కూడా పెద్ద ఎత్తున ఢిల్లీ ఎయిర్పోర్ట్కి రండి, నేను అక్కడికి వస్తున్నాను, అక్కడ నుంచి మనం అందరం కూడా పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్కి వెళ్దాం, అక్కడ పర్మిషన్ తీసుకొని అక్కడ నుంచి జంతర్ మంతర్కి వెళ్దాం అని అన్నాడు. తర్వాత ఏమన్నాడు, మీరు ఎవరు అక్కడికి రావద్దు, ఎయిర్పోర్ట్కి రావద్దు, అక్కడ మామూలు జనానికి ఎవరికి కూడా అసౌకర్యం కలిగించకూడదు అని చెప్పి తర్వాత వీడియో రిలీజ్ చేశాడు. అందరూ జంతర్ మంతర్ దగ్గరికి వచ్చే ముందు మనం పోలీస్ స్టేషన్ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి, అక్కడికి రండి అన్నాడు. ఈలోపు ఏమైంది, అతను అడుగు పెట్టగానే ఢిల్లీ ఎయిర్పోర్ట్లో పోలీసులు అతన్ని తీసుకెళ్ళి మర్యాదగా ఒక గదిలో కూర్చోపెట్టి పర్మిషన్ లెటర్ అతని దగ్గర నుంచి తీసుకొని పర్మిషన్ని అడుగుతూ జంతర్ మంతర్ దగ్గర మేము ధర్నా చేస్తామని ఆ లెటర్ మీద అక్కడికక్కడే పోలీసులు పర్మిషన్ ఇచ్చేశారు. అలాగే మేము ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకి పాల్పడము అనేటటువంటి ఒక హామీ పత్రాన్ని కూడా ఆయన దగ్గర తీసుకున్నారు, అది వేరే విషయం. అతను అక్కడి నుంచే మనకి పర్మిషన్ దొరికింది, అందరూ కూడా జంతర్ మంతర్కి రండి అని చెప్పాడు. అసలు మామూలుగానే 100-200 మంది ఆందోళన చేస్తేనే కలవరపడేటటువంటి కమలనాథులు, లద్దాఖ్లో రాష్ట్రం కోసం వాళ్ళు విప్లవం చేస్తే సోనం వాంగ్చుక్ లాంటి పర్యావరణవేత్తను తీసుకెళ్ళి 6 నెలలు జైల్లో పెట్టినటువంటి కమలనాథులు, ఎక్కడ చిన్న ఆందోళన జరిగినా సరే కలవరపడిపోయి భయపడిపోయి ఆ ఆందోళనల్ని, ఆ ప్రొటెస్టుల్ని అడ్డుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేసేటటువంటి కమలనాథులు, రైతులు ప్రవేశపెట్టిన రైతులు
తమకు వ్యతిరేకంగా ప్రవేశపెట్టినటువంటి నల్ల చట్టాలను ఉపసంహరించుకోమని 2 సంవత్సరాలుగా వాళ్ళు పోరాటం చేయాల్సి వచ్చింది. వాళ్ళు పోరాటం చేస్తుంటే ఢిల్లీ వైపు రాకుండా రోడ్ల మీద ఇంతంత మేకులు దెగ్గొట్టినటువంటి కమల్నాథులు, వాళ్ళని అడ్డుకున్నటువంటి వాళ్ళు, సిఏఏ ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా పెద్ద ప్రొటెస్ట్ జరిగితే అక్కడ ప్రొటెస్ట్ చేస్తున్న వాళ్ళందరినీ కూడా అణిచివేయడం కోసం చాలామందిని జైళ్లలో పెట్టేసిన కమల్నాథులు, కొంతమందిని రిలీజ్ చేసి ఉమర్ ఖాలిద్ లాంటి ఇంకా ఎంతోమందిని 6 ఏళ్లుగా జైళ్లలో ఉంచినటువంటి కమల్నాథులు, ప్రజలు ఆందోళన చేయడం అంటేనే భయపడిపోయి వణికిపోయేటటువంటి కమల్నాథులు, వేలు లక్షలు కోట్ల సంఖ్యలో ఫాలోవర్స్ పెరిగిపోతుంటే కాక్రోచ్ పార్టీకి ఎందుకు భయపడలేదు అనేది ఇంకొక ప్రశ్న. విత్ ఇన్ మినిట్స్ అదే రోజున పర్మిషన్ ఇవ్వడం ఏంటి, ఇదొక ప్రశ్న. అంతేకాదు జంతర్ మంతర్లో 2-3 వేల మంది కంటే ఎక్కువ మంది అక్కడ ధర్నా చేయడానికి వీల్లేదు. ఎక్కువ మందిగా ఉంటే రామ్లీలా మైదానికి వెళ్ళాలి. కానీ ఉదయం నుంచి పరిస్థితి చూస్తే అలాగా జనం పెరిగిపోతూ ఉన్నారు. అయినా సరే ఎవ్వరూ కూడా నోరు మెదపలేదు. పోలీసు బలగాలను దింపారు, భద్రతా బలగాలను దింపారు, ఇంటెలిజెన్స్ వర్గాలను దింపారు. కొందరు యూనిఫామ్స్లో, కొందరు యూనిఫామ్స్ లేకుండా ఆ జన్జీ నిరసన ప్రదర్శన తెలిపే యువతీ యువకుల్లో కలిసిపోయారు. ఎవరు ప్రభుత్వం మనుషులో, ఎవరు ప్రదర్శన చేయడానికి వచ్చారో తెలియనట్టుగా అక్కడ ఉంది. ఇదంతా కూడా ఒక పక్కా ప్లాన్ ప్రకారం ఉంది అని చెప్పేసి. ఇదంతా కాదు, అసలు ఎందుకు చేస్తారు మోడీ అమిత్ షా తమ మీదే తామే ఆందోళన ఎందుకు సృష్టించుకుంటారు అని అంటే, ఈ దేశంలో ప్రతిపక్షం అనేటటువంటిది ఉండకూడదు. వాళ్ళు ఈ దేశాన్ని ఏకఛత్రాధిపత్యంతో పరిపాలించాలంటే ప్రతిపక్షాలు ఉండకూడదు. ఆల్రెడీ టీఎంసీకి చెక్ పెట్టారు. టీఎంసీ ఎంపీలతో సహా అందరూ కూడా రేపో మాపో అందరూ కూడా ఆ కమల్నాథులు ఇచ్చేటటువంటి తీర్థాన్ని పుచ్చుకొని వాళ్ళ పంచన చేరిపోయే ప్రమాదం ఏంటి అవకాశం కూడా మనం చూస్తున్నాము. ఇక మిగిలింది కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ ఇట్లాంటి చిన్న చితక. వాటినన్నింటినీ కూడా నిలువ నీడ లేకుండా చేయాలి, చెల్లాచెదురు చేయాలంటే వాళ్ళకంటే అతనికంటే ఘనుడు ఆచంట మల్లన్న అనేటటువంటి ఒక ప్రధానమైనటువంటి 2-3 ప్రతిపక్షాలను సృష్టించాలి. రాహుల్ గాంధీ మాట్లాడితే ఓట్ చోరీ అంటాడు, మాట్లాడితే అంబానీ అదానీ అంటాడు, అండమాన్ నికోబార్ అంటాడు, ఇంకేదేదో అంటాడు, ఎపిస్టీన్ ఫైల్స్ అంటాడు. అసలు అతనికంటే ఎక్కువగా అల్లరి చేసేవాళ్ళు సృష్టిస్తే బ్రహ్మాండంగా ప్రజలందరూ దృష్టి రాహుల్ గాంధీ మీద, లేదా మమతా బెనర్జీ మీద, లేదా కేజ్రీవాల్ మీద కంటే కూడా వేరే వాళ్ళ మీదకి దృష్టి మళ్ళిస్తే ప్రజలది. సో ఈ మొత్తం ఓవరాల్ స్కెచ్లో భాగంగా తమకు వీలు కాని చోట తమకు అనువైన ప్రతిపక్షాన్ని సృష్టించుకునేటటువంటి ఒక పెద్ద మహా అద్భుతమైనటువంటి వ్యూహ రచన చేస్తారు మోడీ అమిత్ షా అనేటటువంటిది ప్రజలు చెప్పుకుంటూ ఉంటున్నారు. విశ్లేషకులు ఈ మధ్య మాట్లాడుతున్నారు. అన్నామలై అనేటటువంటి ఒక వీరుణ్ణి సృష్టించారు తమిళనాడులో, పవన్ కళ్యాణ్ని పుట్టించారు ఆంధ్రప్రదేశ్లో, ఇక్కడ కవితమ్మని వెనక నుండి ప్రోత్సహిస్తున్నారని చెప్పేసి చెప్పుకుంటున్నారు. సో ఎక్కడెక్కడ ప్రతిపక్షాలు తమకు ఏకుమేకై కూర్చున్నాయో ఆ ప్రతిపక్షాలకి ఏకుమేకై కూర్చున్న వాళ్ళని సృష్టిస్తారో అని చెప్పేసి ఒకటి. అందుకనే అభిజిత్ దీప్కేని సృష్టించారని చెప్పేసి చెప్తున్నారండి. ఇదంతా బాగానే ఉంది, వినడానికి బాగానే ఉంది, నిజమేనేమో. ఈ ఓటు చోరీ గొడవ చాలా ఎక్కువ అవుతుంది. వీటన్నింటికీ దృష్టి మళ్ళించేయాలంటే ఇట్లాంటి వాడికి ఉండాలి. కాబట్టి అందుకనే చూసి చూడనట్టుగా వదిలేశారా అభిజిత్ దీప్కేకి? అంత 30 సంవత్సరాలు అతన్ని ఎక్కడో అమెరికాలోనే అరెస్ట్ చేసేసేయచ్చు. ట్రంప్ ఉన్నాడు కదా మహాశయుడు, గ్రేట్ ఫ్రెండ్, అక్కడే అరెస్ట్ చేయొచ్చు, ఢిల్లీలో అరెస్ట్ చేయొచ్చు, అసలు ఆకాశంలోనే మాయం చేయొచ్చు. చిన్న విషయాలు జరిగితేనే అరెస్టులు చేసి జైళ్ళలో పెట్టేస్తారు కదా. కానీ అభిజిత్ దీప్కేని ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఈ మొత్తం ఇన్ని కోట్ల మంది అతనికి ఫాలోవర్స్ పెరుగుతుంటే ఎందుకు అరెస్ట్ చేయలేదంటే వాళ్ళకి కావాల్సిన ప్రతిపక్షాన్ని వాళ్ళు సృష్టించుకుంటున్నారని చెప్పి వాదన, ఒక ప్రచారం నిన్నటి నుంచి భయంకరంగా సాగుతుందండి మిత్రులారా. ఇది కరెక్టా కాదా ఈ వీడియోలో మనం చర్చిద్దాం. ఈ వీడియోలో చర్చించడానికి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గమనించాల్సింది ఏమిటంటే, ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఏ నేపథ్యంలో ఆవిర్భవించింది? బీజేపీ వారు సృష్టిస్తే ఆవిర్భవించిందా అంటే, సిజేఐ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సద్యోగం లేని కొందరు యువకులు యాక్టివిస్టులుగా మారి ప్రభుత్వాన్ని అందరినీ ప్రశ్నించడం మొదలుపెట్టారు. వీళ్ళు కాక్రోచులు, పారాసైట్లు అనబట్టి ఆయన మే 15 అన్నాడు, మే 16న
కాక్రోచ్ జనతా పార్టీ పుట్టింది. దాని ఫౌండర్ అభిజిత్ దీప్కే. అతను బోస్టన్లో అమెరికాలో ఉంటాడు. ఫస్ట్ పాయింట్ ఇది పుట్టిన నేపథ్యం. పుట్టి వాళ్ళు పార్టీ పెట్టి ఇది ఇండియాస్ సెటైరికల్ పొలిటికల్ పార్టీ అని వాళ్ళే అన్నారు. ఒక జోక్గా ఒక సరదాగా వచ్చేసింది. బొద్దింకలు కాక్రోచెస్ అన్నాడు కదా యువతీ యువకుల్ని. సరే మనం అందరం కాక్రోచులు అయితే మనం కాక్రోచులు అందరం ఏకం అయితే ఏమవుద్ది అని చెప్పేసి అభిజిత్ దీప్కే అంటే లక్షలు, 2 లక్షలు, 3 లక్షలు, 10 లక్షలు, 50 లక్షలు, కోటి, 2 కోట్ల పైగా ఫాలోవర్స్ వచ్చేసారు. సో ఇది ఎలా వచ్చారు? ఆ 2 కోట్ల మంది ఫాలోవర్స్ని కూడా ఏరి మీరు ఫాలో అవ్వండి అని చెప్పేసి బీజేపీ చెప్పిందా? అలా అవకాశం ఉందా? సో అలా రావడమే కాదు, ఫస్ట్ డిమాండ్ వాళ్ళు ఒక 4-5 డిమాండ్లు చెప్పారు. వాళ్ళు వస్తే ఏం చేస్తామనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిజేఐకి పదవి విరమణ తర్వాత ఎలాంటి పదవులు ఇవ్వడానికి వీల్లేదని డిమాండ్ పెట్టారు. అలాగే మొత్తం ఈ గోధి మీడియాకి కానీ పార్టీలకు కానీ వచ్చేటటువంటి ఫండింగ్ వివరాలన్నీ కూడా తెలుసుకుంటాం, అదొకటి పెట్టారు. 50% మంది మహిళలకు రిజర్వేషన్ ఉంటుంది, అదొకటి. ఇట్లాగా వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి, అలాగే విద్యా విధానంలో అవకతవకలకు పాల్గొనే పేపర్ లీక్ జరిగిందంటే దానికి బాధ్యత ఎవడు వహిస్తాడో ఆ బాధ్యత వహించేటటువంటి వాడికి యూఏపీఏ కింద అరెస్ట్ చేస్తాం. ఇట్లాంటివన్నీ పెట్టారు కదా, మనకు తెలుసు కదా. సో ఇవన్నీ కూడా డిమాండ్లు పెట్టమని బీజేపీ చెప్పుంటుందంటారా? అవకాశం లేదు. ఇవన్నీ చూడబట్టే కదా విద్యార్థులు, యువతీ యువకులు, జన్జీ అంత ఫాలోయింగ్ వచ్చింది. అంతా అయిపోయిన తర్వాత మిత్రులరా, ఇప్పుడు ఆన్లైన్లోనే కాదు, మేము ఆన్ రోడ్డు కూడా విప్లవంలోకి దిగుతున్నామని చెప్పేసి అసలు ఈ పేపర్ లీకేజ్, నీట్ పేపర్ లీకేజ్ దగ్గర నుంచి సిబిఎస్ఈలో జరుగుతున్నటువంటి అవకతవకలన్నింటినీ కూడా ముక్కు పచ్చలారని నూనూగు మీసాల ముగ్గురు యువకులు, 17-18 సంవత్సరాల యువకులు, సిబిఎస్ఈలో 12th క్లాస్ చదువుతున్న యువకులు బయటపెట్టారే. వాళ్ళ ధైర్యానికి ప్రేరణనిచ్చింది, ఇన్స్పిరేషన్ ఎవరు? కాక్రోచ్ జనతా పార్టీ. సో మరి బీజేపీ సిబిఎస్ఈలో 3 పిల్లలను తయారు చేసి తమ మీద తామే ఒక ఆయుధాన్ని విసురుకుని ఉంటారంటారా? అవకాశం లేదు కదా. అలాంటి పనికి బీజేపీ వాళ్ళైతే పూనుకోరు కదా. సో తమకే తెలియని అవకతవకలు 3 12వ తరగతి చదువుతున్నటువంటి కుర్రవాళ్ళు బయట పెట్టడం అనేటటువంటిది ఎంత అభాస్పాలు, ఎంత నవ్వుల పాలు, మొత్తం ఎంత అప్రతిష్ట, ప్రపంచవ్యాప్తంగా ఎంత పరువు పోయింది. అలా ఎందుకు తీసుకుంటారు బీజేపీ వాళ్ళు? సో ఈ నేపథ్యాన్ని అంతటినీ కూడా గుర్తు తెచ్చుకొని మనం ఆన్లైన్లో కాదండి, ఇదిగో ఆన్ రోడ్డు మేము ఉద్యమం చేస్తాము, మాకు ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలని చెప్పి అమెరికా నుంచి నేను వస్తున్నానని చెప్పి అభిజిత్ వచ్చాడు. అతను వస్తాడా రాడా అని చెప్పి దేశమంతా కూడా ఊపిరి బిగబట్టి అలా చూసింది. ఢిల్లీలో ఎయిర్పోర్ట్లో అతను అడుగుపెట్టి అంబేద్కర్ పుస్తకాన్ని చేత పట్టుకొని జై భీమ్ అంటూ వై వాంట్ ధర్మేంద్ర ప్రధాన్ రిజిగ్నేషన్, 5 పిల్లలు ఆత్మహత్య చేసుకోవడానికి కారకుడైనటువంటి ధర్మేంద్ర ప్రధాన్ విద్యామంత్రి రాజీనామా చేయాలని చెప్పి అతను డిమాండ్ చేస్తూ అక్కడ ఒక్క స్లోగన్ ఇచ్చేసరికి హమ్మయ్య అని చెప్పి దేశమంతా జంతర్ మంతర్లో గుమిగూడినటువంటి యువతీ యువకులు మాత్రమే కాదు, దేశమంతా కూడా అభిజిత్ వచ్చాడు అమ్మయ్య అని చెప్పి ఊపిరి పీల్చుకున్నారు. సో ఒకవేళ బీజేపీ వాళ్ళే వెనక ఉంటే నువ్వు అంబేద్కర్ పుస్తకం పట్టుకొని జై భీమ్ అని నినాదాలు ఇచ్చి చెప్పమని చెప్తారా? సరే, అది అయిపోయింది. అది అయిపోయిన తర్వాత కేవలం సింగిల్ డిమాండ్తో వచ్చారు కదా, ధర్నా చేశారు కదా. ఆ ధర్నాలో అభిజిత్ దీప్కే మాట్లాడినటువంటి మాటలు చూస్తే బీజేపీ వాళ్ళు అయితే మాట్లాడమని చెప్పరు అట్లాంటి మాటలు. ఆయన ఏం మాట్లాడాడయా అంటే, ఎంతసేపు ఈ దేశంలో హిందూ ముస్లిం రాజకీయాలేనా, హిందూ ముస్లిం రాజకీయాలతో ఎంతకాలం పబ్బం గడుపుకుంటారా మీరు అని చెప్పి పాలకుల్ని తిట్టడమే కాదు, యువతీ యువకుల్ని హెచ్చరించాడు. హిందూ ముస్లిం రాజకీయాలతో మీరు ఒక్క ఉద్యోగాన్ని సంపాదించగలరా అని. సో ఏ ప్రాతిపదికన వీళ్ళు రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారో ఏలిన వాళ్ళు అంతా కూడా దాని మీదే పెద్ద గొడ్డలి వేశాడు అభిజిత్. అదైతే బీజేపీ వాళ్ళు కోరుకోరు కదా అలా వేయమని. వాళ్ళు వెనకుంటే అలాంటి మాటలు మాట్లాడమని చెప్పరు కదా. ఇంకొకటి మాట్లాడుతూ అభిజిత్ దీప్కే ఒక మాట అన్నాడండి. ఏమిటంటే, నేను అమెరికా చదువుకోవడానికి వెళ్తుంటే మా అమ్మ ఏడ్చింది, ఎక్కడికో విదేశాలకు వెళ్ళిపోతున్నాడు నా కొడుకు అని. కానీ ఇప్పుడు నేను స్వదేశానికి వస్తుంటే
నా తల్లిని చూడడానికి, నా ఊరిని చూడడానికి, నా ఇంటిని చూడడానికి నేను వస్తుంటే ఇంకా ఎక్కువ ఏడ్చింది నా అమ్మ. ఎందుకంటే నేను ఇక్కడికి వస్తే వీళ్ళు నన్ను పట్టుకొని అరెస్ట్ చేసి జైల్లో పెట్టేస్తారేమో అని ఇంకా ఇంకా వెక్కి వెక్కి ఏడ్చింది. ఆందోళనతో, భయంతో ఉంది నా అమ్మ. నా దేశానికి నేనొస్తే, నా ఇంటిని చూడడానికి నేనొస్తే నా తల్లి భయపడుతుందే, ప్రపంచంలో ఏ తల్లి ఇలా భయపడకూడదని ఒక మాట మాట్లాడాడు. ఆ మాట అయితే చెప్పమని బీజేపీ వాళ్ళు అడగరు కదండి. వాళ్ళే సృష్టించినైతే అభిజిత్ దీప్కేని ఆ మాట అయితే చెప్పమని అడగరు కదా. ఇదంతా ఒక ఎత్తు. ఇంకొకటి, అసలు నిన్న జరిగినటువంటి ధర్నాలో 100 మంది పాల్గొన్నారా, 1000 మంది పాల్గొన్నారా ఏమిటి అనేటటువంటిది చర్చ మనకు అనవసరం. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ప్లేస్ తక్కువ, చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు ఢిల్లీలో ఉన్నటువంటి అన్ని రకాల విద్యా సంస్థలు, ఢిల్లీ యూనివర్సిటీ కానీ, జేఎన్యూ కానీ, అలాగే జామియా ఇస్లామియా యూనివర్సిటీ కానీ, అనేక విద్యా సంస్థల నుండి అనేక విద్యార్థి సంఘాలకు చెందినటువంటి యువతీ యువకులు అందరూ కూడా పాల్గొన్నారు. జేఎన్యూ స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్ అదితి కూడా పాల్గొని అక్కడ వాళ్ళందరూ కూడా ఏమిటాయంటే ఈ విద్యార్థులకు సంబంధించిన, యువతీ యువకులకు సంబంధించినటువంటి అంశాల మీద పోరాటం చేస్తున్నంతసేపు కాక్రోచ్ జనతా పార్టీతో మా సపోర్ట్ ఎప్పటికీ ఉంటుంది అని చెప్పి వాళ్ళందరూ కూడా, మేము వీళ్ళ ప్రోగ్రాం ఎలా ఉంటుందో చూసి మేము వీళ్ళతో కలిసి ఎంతవరకు నడవాలి ఏమిటి అనేది మేము తెలుసుకుంటాం. అంటే అన్ని రకాల విద్యా సంస్థల నుంచి కూడా రకరకాల పార్టీల గొడుగుల కింద ఉన్నటువంటి విద్యార్థి సంఘాలకు చెందినటువంటి యువతీ యువకులు, విద్యార్థులు అందరూ కూడా నిన్న ధర్నాలో పాల్గొన్నారు. ఇదైతే బీజేపీ వాళ్ళు చేసినటువంటి వ్యూహం ఫలితం కాదు కదా, వాళ్ళైతే అలా కోరుకోరు కదా. సో మొత్తం దేశం అంతా కూడా, అక్కడ కొన్ని 100 మందే చేయొచ్చు, కొన్ని 1000 మందే చేయొచ్చు ఆ ధర్నా, కానీ దేశవ్యాప్తంగా కోట్ల మంది ఏం జరుగుతుందో ఆసక్తిగా చూశారు, ఉత్కంఠగా చూశారు, ఆశతో చూశారు. ఈ దేశానికి కొత్త వెలుగు రాబోతుందా, కొత్త సూర్యుడు ఈ దేశంలో ఉదయించబోతున్నాడా, ఆ సూర్యుడిని యువతీ యువకులే తీసుకొస్తున్నారా ఏమిటా అని చాలా ఆసక్తిగా చూశారు. సో ఈ కారణాలన్నింటినీ చూస్తే దీని వెనుక బీజేపీ వాళ్ళు ఉన్నారా అంటే ఎలా నమ్ముతాం మనం? ఎవరైనా ప్రతిపక్షాలు ఉన్నారా అని అంతకుముందు అన్నారు, ఏమో అని అనుకున్నాం. కానీ రాహుల్ గాంధీ కానీ ఎవరు కూడా ఈ మొత్తం ధర్నాలు వాళ్ళు ఎవరు పాల్గొనలేదు. వాళ్ళు సైలెంట్గానే ఉన్నారు. ఎందుకంటే పాల్గొంటే ఏదో పార్టీ కలర్ వస్తుంది. మాకు ఏ పార్టీతో సంబంధం లేదు, ఏ పార్టీతో మాకు ఏ విధమైనటువంటి లింకులు లేవు, మా పోరాటం అంతా కూడా యువతీ యువకుల భవిష్యత్తుకు సంబంధించి మాత్రమే అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పాడు. ఇదంతా అయిపోయిందని నిన్నటితో అయిపోయిందిగా, ముగిసిపోయింది కదా. ఇక ఏంటి తూచా, కాక్రోచ్ అంటే తూచా. అందరూ చాలామంది చంకలు గుద్దుకోవాలని చెప్పి, సంబరపడిపోవాలని చెప్పి ఆసక్తిగా చూస్తున్నారనమాట. అయిపోయింది కదా, ఇక ధర్నా అయిపోయింది, ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోతారని. అందరూ కూడా నిన్న వచ్చిన విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థులు అందరూ కూడా అడిగారనమాట అభిజిత్ దీప్కేని. అభిజిత్ దీప్కే చెప్పాడు, అదేమిటా అంటే ఇంతటితో అయిపోలేదు, మేము యాక్షన్లోకి దిగాము, ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేసే వరకు కూడా మేము వదిలేదు, నెక్స్ట్ సాటర్డే మళ్ళీ ఇక్కడ కలుస్తున్నాం అని చెప్పేసి నెక్స్ట్ ప్రోగ్రాం కూడా ఇచ్చేసాడు. ప్రస్తుతం మా అమ్మ నాన్నని చూడడానికి నేను వెళ్తున్నాను, నెక్స్ట్ సాటర్డే ఇక్కడికి వస్తామని చెప్పి. నెక్స్ట్ సాటర్డే ఏం జరగబోతుంది? కాక్రోచ్ జనతా పార్టీ అనేది ఆన్లైన్లో వచ్చి పాలపొంగుల ఆన్లైన్లోనే ఆరిపోతుందని అనుకున్న వాళ్ళు ఆన్లైన్లో లేదు, ఇది కార్యాచరణలోకి వచ్చింది. కార్యాచరణలోకి వచ్చి ప్రదర్శనతో ఆగిపోతుంది అనుకున్న వాళ్ళు ఇది ఆగిపోవట్లేదు, నెక్స్ట్ ప్రోగ్రాం కూడా ఫిక్స్ చేసుకుని ఉన్నారు. అంటే ఇది ఏ రూపాన్ని తీసుకుంటుంది? మిత్రులారా, నిజంగా ఈ పార్టీ ఫౌండర్ కానీ, ఈ పార్టీకి సంబంధించినటువంటి స్పోక్స్ పర్సన్స్ కానీ ఒక మాట చెప్పారు, ఇదేదో అభిజిత్ దీప్కేకి సంబంధించో లేదో ఒక సౌరభ్ దాస్కి సంబంధించినటువంటిదో కాదు, ఇది కోట్లాది మంది యువతీ యువకుల భవిష్యత్తు కోసం ఆవిర్భవించినటువంటిది. ఇది కొందరు వ్యక్తులు అటు ఇటు వెళ్ళిపోయినా పర్వాలేదు, కాక్రోచ్ జనతా పార్టీ ఆవిర్భావం తర్వాతే సిబిఎస్ఈలో అవకతవకలు బయట పెట్టేటటువంటి ధైర్యాన్ని 17 సంవత్సరాల ముగ్గురు నూనూగు మీసాల యువకులు, 12వ తరగతి చదువుతున్నటువంటి యువకులు ఆ ధైర్యాన్ని కూడగట్టుకున్నారంటే అంత ఇన్స్పిరేషన్ ఇచ్చింది కాక్రోచ్ జనతా పార్టీ. ప్రభుత్వాన్ని మూలాలనే కదిలించి గడగడలాడించేశారు ముగ్గురు 12th క్లాస్ స్టూడెంట్స్. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? కాక్రోచ్ జనతా పార్టీ నుంచి వచ్చింది. సో కాక్రోచ్ జనతా పార్టీ ఫౌండర్స్ అటు ఇటు చల్లాచెదరైపోయినా, వాళ్ళు ఏమైపోయినా సరే, కాక్రోచ్ జనతా పార్టీ సృష్టించినటువంటి విప్లవ ప్రకంపనలు అనేవి అంత తేలిగ్గా ఈ దేశాన్ని వదలవండి. తప్పనిసరిగా నలుమూలల దేశంలో దిశల అన్ని చోట్ల కూడా అనేక రకాల ఉద్యమాల ఆవిర్భావానికి ఇది ప్రేరణగా నిలుస్తుంది. తప్పనిసరిగా మిత్రులారా, ఇది విప్లవం అనేది ఏ రూపంలో వస్తుందో, ఎప్పుడు వస్తుందో, ఎలా వస్తుందో ఎవరు ముహూర్తం పెట్టి చెప్పలేరు. అలా చెప్తే తప్పు. అది మనం అనుకోని రీతిలో, అనుకోని క్షణంలో,
అనుకోని రూపంలో వ్యక్తమయ్యే అవకాశం ఉంది. అది మహోద్ధృతంగా రావచ్చు, ఒక్కోసారి చిన్న పరమాణు రూపంలో రావచ్చు. ఏది ఏమైనా జస్టిస్ సూర్యకాంత్ గారు చేసినటువంటి చిన్న వ్యాఖ్య మొత్తానికి ఈ దేశం యొక్క నుదిటి రాతనే మార్చేసేటటువంటి అవకాశం ఉందా అని అనిపిస్తోందండి మిత్రులారా. చూద్దాం. రేపు శనివారం నాడు మళ్ళీ ప్రోగ్రాం అంటున్నారు, ఆ తర్వాత మళ్ళీ ప్రోగ్రాం అంటున్నారు. ఇది ఎంతవరకు నిలబడుతుంది, దీనికి ప్రతిపక్షాల సపోర్ట్ ఎంతవరకు ఉంటుంది, దేశంలో ప్రజల సపోర్ట్ ఎంతవరకు ఉంటుంది, ఏ అంశాలను వీళ్ళు కీలకంగా తీసుకొని కార్యాచరణలోకి దిగుతారు, పోరాటం ఎలా ఉంటుంది ఏమిటి అనేటటువంటిది మనం ముందు చూడాలి. ఏది ఏమైనా సరే మనకు వ్యక్తుల మీద ద్వేషం లేదు, వ్యక్తులతో కోపం లేదు, వ్యక్తులతో మనకు సంబంధం లేదు. అవినీతి పోవాలి. అవినీతి భ్రష్టు పట్టినటువంటి ఈ వ్యవస్థ సమూలంగా ప్రక్షాళన చేయబడాలి. కొత్త సూర్యుడు కొత్త వెలుగులు ప్రసరించి మొత్తం అందరికీ కూడా సమాన అవకాశాలు లభించి ఒక సువర్ణమయమైనటువంటి భవిష్యత్తు వైపు మన యువతీ యువకులు నడవాలి. అదే మనం కోరుకుంటున్నాం. మన యువతీ యువకులు, మన జంజీ తమ భుజస్కంధాల మీద ఉన్నటువంటి ఈ బాధ్యతను వాళ్ళు ఎలా నెరవేరుస్తారు ఏమిటి అనేటటువంటిది ఒకసారి మనం ఆశగా ఎదురు చూడడం అంతే. ఆశపడదాం, కలగందాం, స్వప్నంలో ఉందాం. ఇది స్వప్నం కాదు, స్వప్నం సాకారం అయ్యేటటువంటి రోజు వచ్చిందని కూడా మనం సంబరపడదాం. ఏం జరుగుతుందో చూద్దాం మిత్రులారా. వీడియో నచ్చితే మిత్రులు తప్పనిసరిగా షేర్ చేయండి. ఇది అందరూ గమనించాల్సినటువంటి వీడియో అంశాలు చాలా ఇందులో ఉన్నాయి. షేర్ చేస్తారు కదా. ఇప్పటికీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ తప్పనిసరిగా చేసుకోండి. థ్యాంక్ యూ. మీ ప్రసాద్ మూర్తి.